ఈ రోజులు ఎట్లున్నాయో తెలుసా మామ. అరే చిన్న చిన్న దానికి కూడా దోస్తుగాళ్ళని వదిలేసుకుంటున్నారా. అమ్మాయి కోసం దోస్తుగాడిని వదిలేసుకోవడం, డబ్బుల కోసం దోస్తుగాడిని వదిలేసుకోవడం. అరే ఈ మధ్య ఆ ఫ్రేమ్ అయితే చాలు, కనీసం దోస్తుగాళ్ళని పట్టించుకోరు. ఇట్లాంటి లంజా కొడుకులను ఏం చేయాలో తెలుసా, అసలు ఏం చేసినా తప్పులేదు. ఎందుకురా ఇట్లా అంటున్నా అంటే, అరే చిన్నప్పటి నుంచి 20 సంవత్సరాలు నీతో కలిసి ఏదంటే అది దొంగ పని చెయ్యి, మంచి పని చెయ్యి, ఇట్లా అంటే అట్లా నీతో కలిసి తోడుగా నీతో నడిచి ఉన్న స్నేహితుడు అట్లా ఎట్లారా అంత తొందరగా వదిలేసుకుంటారు. అయ్యా ఈ రోజు పైసలు ఉంటాయి పోతాయి, కోరు ఉంటుంది పోతుంది, ఫ్రేమ్ ఉంటుంది పోతుంది, కానీ నీ దోస్తు గాను నువ్వు సచ్చే అంతవరకు నీతోనే ఉంటాడు రా. దోస్తు గాని విలువ ఎప్పటికీ ఎవ్వరికి అర్థం కాదు. నేనైతే ఒక్కటి చెప్తున్నా వినండి రా. అరే నువ్వు ఎక్కడున్నా ఎట్లా ఉన్నా, అసలు ఉన్నా లేకున్నారా, వాడిలో నీ స్థానం ఎప్పుడు అట్లానే ఉంటుందిరా. నువ్వు ఒకవేళ లేవు అనుకున్నావు అనుకో, వాడు ఫ్యామిలీని ఎట్లా అయితే చూసుకుంటాడో యాస్టీజ్ అట్లానే చూసుకుంటాడు రా నీ ఫ్యామిలీని. ఆ విలువ ఎవ్వడెవ్వడరా, ఎవ్వడు కూడా ఇవ్వడు, ఒక దోస్తు గారు మాత్రం ఇస్తాడు. అట్లాంటి దోస్తు గారిని ఎట్లారా ఉద్దేశుకుంటారు మీరు మామ. నేనైతే ఒక్కటే చెప్తున్నా, లైఫ్ లో ఎన్నైనా రాని ఏదైనా చేంజ్ అవని మన స్నేహితుడు చచ్చేంత వరకు మనతోనే ఉండాలా. ఇది నా మాట. వీలైతే మీ దోస్తు గారందరికీ షేర్ చేయండి.